స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలోని చివరి మాట, అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడేది. దేవుని సృష్టి అంతట్లో మానవుడు ఒక ప్రత్యేకము. దేవుడు తనకున్న ఎన్నో ప్రత్యేక వరములను మానవులకు కూడా ఇచ్చాడు. వాటిలో అతి విలువైనది మాట్లాడటము. యేసుప్రభు తన సువార్త పరిచర్యలో మాట్లాడటం ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు. ఎందుకంటే యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలు జీవకరమైనవి, దేవుని మాటలు కాబట్టి ఆ మాటల ద్వారా ఎన్నో అద్భుతములు ఆశ్చర్యక్రియలను వారు చేశారు. ఈ దేవుని మాటలకు ఎంతో శక్తి ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాము. దేవుని మాటల ద్వారా ఆరోగ్యవంతులు కావటము, కుంటివారు నడవగలగటము, మూగవారు మాట్లాడగలిగారు, మరణించిన వారు జీవముతో లేవగలిగారు. అటువంటి జీవకరమైనటువంటి మాటలు ఆ దేవుని మాటలు. యేసు ప్రభు వారు జీవించి ఉన్న కాలంలో మాట్లాడినప్పుడు ఆ మాటలు వినిన వారందరూ ఆశ్చర్యపడి సంతోషపడి వారి జీవితములను మార్చుకోగలిగారు. అటువంటి మాట్లాడేటటువంటి శక్తి దేవుడు మానవులైన మనందరికీ దయచేసి ఉన్నాడు. మనము కూడా అందరము మాట్లాడినప్పుడు ఆ విధమైనటువంటి జీవమును మనము కలిగించగలగాలి. అది మనకు కూడా సాధ్యమే. ఎందుకంటే దేవుడైనటువంటి ప్రభువును మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించినట్లయితే, ఆ దేవుని పరిపూర్ణముగా మనము విశ్వసించగలిగినట్లయితే, మనలో ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, దేవుడు మనకు ఇచ్చినటువంటి శక్తి ద్వారా మనము కూడా మాటల ద్వారా ఇతరులను జీవింపగలిగినట్లు చేస్తాము. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము మన మాటల ద్వారా ఇతరులకు, మన తోటి వారికి, మనతో ఉన్నవారికి జీవము కంటే నిర్జీవాన్ని కలిగిస్తున్నాము. సంతోషము కాకుండా దుఃఖాన్ని కలిగిస్తూ ఇతరుల వినాశనానికి మన మాటలను వినియోగిస్తూ ఉన్నాము. అది తప్పు. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి ఈ మాటల ద్వారా మన జీవితాన్ని మలుచుకోవడమే కాకుండా మన తోటి సహోదరి సహోదరుల జీవితాన్ని కూడా మనము నిలపగలగాలి. వారి అభివృద్ధిలో మనము తోడ్పడాలి. ఎందుకంటే ఈ మాటలు అన్నవి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము. యేసు ప్రభువు మాట్లాడిన ప్రతి చోట జీవము కలిగింది, మార్పు కలిగింది, నూతన సృష్టి కలిగింది. మనము కూడా అందరము మాట్లాడినప్పుడు ఆ విధమైనటువంటి జీవమును మనము కలిగించగలగాలి. అది మనకు కూడా సాధ్యమే. ఎందుకంటే దేవుడైనటువంటి ప్రభువును మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించినట్లయితే, ఆ దేవుని పరిపూర్ణముగా మనము విశ్వసించగలిగినట్లయితే, మనలో ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, దేవుడు మనకు ఇచ్చినటువంటి శక్తి ద్వారా మనము కూడా మాటల ద్వారా ఇతరులను జీవింపగలిగినట్లు చేస్తాము. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము మన మాటల ద్వారా ఇతరులకు, మన తోటి వారికి, మనతో ఉన్నవారికి జీవము కంటే నిర్జీవాన్ని కలిగిస్తున్నాము. సంతోషము కాకుండా దుఃఖాన్ని కలిగిస్తూ ఇతరుల వినాశనానికి మన మాటలను వినియోగిస్తూ ఉన్నాము. అది తప్పు. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ మాటల ద్వారా మన జీవితాన్ని మలుచుకోవడమే కాకుండా మన తోటి సహోదరి సహోదరుల జీవితాన్ని కూడా మనము నిలపగలగాలి. వారి అభివృద్ధిలో మనము తోడ్పడాలి. ఎందుకంటే ఈ మాటలు అన్నవి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము. యేసు ప్రభువు మాట్లాడిన ప్రతి చోట జీవము కలిగింది, మార్పు కలిగింది, నూతన సృష్టి కలిగింది. ఉంటున్న మనము ఆయనను దివ్య ప్రసాదములో స్వీకరించే మనము ఆయన సహోదరి సహోదరులం కాబట్టి, మన మాటల ద్వారా మనల్ని మనము దేవుని బిడ్డలుగా మలచుకుంటూ మన తోటి సహోదరి సహోదరులను కూడా దేవుని వైపు మరలించగలిగేటటువంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలని ఈనాటి సువిశేషం ద్వారా దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఆమె